హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ కాల్చిన చికెన్తో గ్రేవీ కర్రీ. చికెన్ కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీని రుచి మాత్రం ఎప్పటికీ మర్చిపోరు. చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా ఇలా కాల్చిన చికెన్తో కర్రీ చేసుకోండి ఫ్రెండ్స్. రుచి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే రుచికరంగా ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కేజీ వరకు కాల్చిన చికెన్ తీసుకున్నాను. చికెన్ షాప్లో కాల్చిన చికెన్ అంటే వాళ్ళే ఇస్తారండి. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఈ చికెన్ని శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న చికెన్ని బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఎంత ఫ్రెష్గా ఉందో. స్టవ్ పైన అడుగు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను పెట్టుకోవాలి. అది వేడిన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ పోయాలి. నేను ఇక్కడ 5 టీ స్పూన్ వరకే ఆయిల్ పోసానండి. ఆయిల్ వేడిన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. ఇంచు చెక్క వేసుకోవాలి. తర్వాత 5 లవంగాలు, ఒక 2 యాలకులు, 5-6 మిరియాలు వేసుకోవాలి. తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే ఈ కర్రీ చాలా రుచిగా వస్తుంది. తర్వాత ఇందులో 3/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి. చికెన్ ముక్కలు అన్నింటినీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి చికెన్ని కొద్దిసేపు ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. సన్నగా తరిగిన పుదీనాను కొంచెం వేసుకోవాలి. ఈ కర్రీలో పుదీనాను కొంచెం ఇలా యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా చికెన్ కర్రీకి బాగా పడుతుంది. పుదీనా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులోకి మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడన్ని జీడిపప్పులను వేసుకోవాలి. బాగా పండిన 2 మీడియం సైజ్ టమాటాలని తరిగి వేసుకోండి. నేను ఇక్కడ 1 స్పూన్ ఏమో మామూలుగా రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కారం వేసానండి. ఇంకొక స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. 1/2 కప్ వరకు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసిన తర్వాత మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. చికెన్ కొద్దిసేపు ఉడికిన తర్వాత అందులో నుండి వాటర్ వస్తాయండి. ఆ వాటర్లో చికెన్ బాగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఉన్న వాటర్ కొంచెం డ్రై అయిపోయాయి. ఇలా కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత మరలా ఆ గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి. మనం టమాటో, కారం అనేది పచ్చివే వేసుకున్నాం కాబట్టి వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కొద్దిసేపు ఉడికిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ని పోయాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోయండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మనం పోసుకున్న వాటర్ ఆ గ్రేవీ అంతా తిక్కుగా ఇంతవరకు ఉడికించుకోవాలి. ఆ వాటర్లో చికెన్ ముక్కలు సాఫ్ట్గా ఉడుకుతాయండి. అలా వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి. గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని గిన్నెపై మూత పెట్టి మరలా ఉడికించుకోండి. కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేవీ తిక్కుగా అయిపోయింది. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది. అలాగే ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచండి. ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూస్తుంటేనే నోరూరించే కమ్మని యమ్మీ టేస్టీ కాల్చిన చికెన్తో
చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కర్రీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ముక్క కూడా సాఫ్ట్గా ఉడికిందండి. చాలా రుచిగా ఉంది. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కర్రీ కంటే కూడా అందులో జీడిపప్పు, టమాటో ఇలా పచ్చివి మిక్సీ పట్టి ఒకసారి వేసి చేయండి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుందండి. ఇది చపాతీ, పూరి, అన్నం, రోటీ, పుల్కాలోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ కర్రీ కంటే కూడా ఇది అంతకంటే బాగుంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ కర్రీ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.